తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. బనకచెర్ల అంశంపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను సైతం కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. బనకచెర్ల అంశంపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గల కారణం ఏంటి? ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్న కొద్దిసేపటి క్రితమే, మరి కొద్దిసేపట్లో అంటే 2 గంటల 30 నిమిషాలకే ఆయన కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాని కలవబోతున్నారు. మరి అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, అలాగే క్రీడాభివృద్ధికి సంబంధించిన అంశాలు వీటిపై చర్చిస్తారు. దాంతో పాటు ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం ఇక్కడ ప్రధానంగా చర్చకు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. బనకచెర్ల ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులన్నీ కేంద్రం దగ్గర కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కొన్ని అడ్డంకులు చెప్పింది. ఆ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ గాని నిర్మిస్తే తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి అనుమతులు ఇచ్చే ముందు తెలంగాణ అంశాన్ని కూడా పరిశీలించాలి. నీటి వినియోగం అనే అంశానికి సంబంధించి క్లియర్ కట్ గా ఒక ఒప్పందానికి రావాలనేది తెలంగాణ నుంచి ప్రధానమైన డిమాండ్. మరి ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి చర్చిస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కూడా కలుస్తారని చెప్పి సమాచారం అవుతుంది. దీంతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా కలుస్తారని సమాచారం. అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసి తెలంగాణలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని తెలుస్తుంది. మొత్తం టోటల్ ఓవరాల్ గా టూర్ చూస్తున్నట్లయితే బనకచెర్లే ప్రధానంగా టార్గెట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే బనకచెర్ల అంశంలో ప్రతిపక్ష పార్టీలు ఇటు పాలక పక్షాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసికట్టుగా తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడబోనని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి చర్చిస్తారని సమాచారం అయితే అందుతుంది. ఓకే ఆర్కే, ఇప్పుడు ఏపీ నేతలతో సమన్వయం చేసుకున్న తర్వాతనే బనకచెర్ల అంశాన్ని పరిశీలిస్తామన్నారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనకు కారణాలేంటి? అంటే కేంద్రం మొన్న కొన్ని అభ్యంతరాలు తెలిపింది బనకచెర్లకు సంబంధించి అనుమతుల విషయంలో. మరి వాటన్నిటికి సంబంధించి అనుమతులు తెలిపిన విషయంలో ఇమీడియట్ గా కేంద్రంతో చర్చించి తెలంగాణ కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా రేజ్ చేయండి, వాటిని కూడా చెప్పండి. అలాగే ఆంధ్ర తెలంగాణల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా బనకచెర్ల అంశాన్ని సానుకూలంగా ఇష్యూని సాల్వ్ చేసేందుకు కేంద్రం జోక్యాన్ని కూడా రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని 2 రాష్ట్రాల సమస్యలను సమన్వయంగా సామరస్యంగా పరిష్కరించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ రోజు సిఆర్ పాటిల్ ని కలిసి బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చిస్తారని సమాచారం. ఓకే ఆర్కే, ఇప్పుడు మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవ ప్రాజెక్టు కోసం నిధులు, త్రిబుల్ అనుమతులు, నిధుల కోసం ఈ అంశంలో చర్చించే అవకాశం ఉందా ఈ భేటీలో? అంటే ఇది యాక్చువల్ గా పట్టణాభివృద్ధి మంత్రితో చర్చించాల్సిన అంశం. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అపాయింట్మెంట్ కూడా అడిగారు. అపాయింట్మెంట్ దొరికితే మెట్రో అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంది. రీజనల్ రింగ్ రోడ్ అంశానికి సంబంధించి కూడా చర్చిస్తారు. వారికి నిధులు, పెండింగ్ నిధులు కావాలి, అలాగే కొత్త ప్రాజెక్టులకి కేంద్రం అనుమతి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలు కూడా
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వద్ద ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రేపు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారు. ఈ 2 రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకరించమని కోరనున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ ప్రతిపాదనలకు సంబంధించి ఎంతవరకు కేంద్రం చర్యలు తీసుకుందో వాటిని కనుక్కొని వాటిని కూడా పరిష్కరించాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు కేటాయించాలి. తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు, డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డికి. మరి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తారు. ఎందుకంటే మోడీయే చెప్పారు, రెగ్యులర్ గా వచ్చి కేంద్ర మంత్రులను కలవండి, మీ ప్రాజెక్ట్ మీరు ఫాలోఅప్ చేసుకోండి, కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుందని రేవంత్ రెడ్డికి నేరుగా ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలవడం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులను చర్చించడం, కొంత పురోగతి అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కృషి ఫలిస్తుందని చెప్పాలా. కేంద్రం కూడా చాలా సానుకూలంగా ఉంది తెలంగాణ విషయంలో ఈ తెలంగాణ అభివృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం కూడా గతంలో కూడా చెప్పింది.